హాయ్ ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూద్దాం. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్లో అన్ని బ్లౌజుల్లా కాదు, ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్లో బాగా డీప్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఎందుకంటే ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని కూడా మనము చెప్పుకోవచ్చు. చాలామంది సిస్టర్స్ అడిగే క్వశ్చన్స్కి అయితే ఈ వీడియో ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. కటింగ్ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి చూడండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూస్తే మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. చివరికంటూ స్కిప్ చేయకుండా చూడకపోతే బోలెడ్ అనే టిప్స్ అయితే ఉంటాయి. సరేనా? ఇక్కడ హ్యాండ్ పీస్ తీసుకొని ఎలా అతుకులు వేయాలో నేనైతే చూపిస్తున్నాను. అయితే ఇక్కడ డీప్గా అయితే హ్యాండ్ పీస్కి అతుకులు అయితే చూపించట్లేదు. ఎందుకు అంటే మనం ప్రతి ఒక్క వీడియోలో హ్యాండ్స్కి అతుకులు ఎలా వేసుకోవాలి, అలానే అవుట్లైన్ ఎలా వేసుకోవాలి చూపిస్తూనే ఉన్నాం కదా. ఇక్కడ నేను అవుట్లైన్ కూడా చూపించట్లేదు, జస్ట్ ఆల్రెడీ నేను అవుట్లైన్ అయితే చేసేసాను. బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడు, హ్యాండ్స్, అలానే సేఫ్ బెల్ట్లు, అలానే మనకి కాజా పట్టి, ఈ విధంగా నేనైతే అవుట్లైన్ అయితే వేసేసాను. ప్రతి వీడియోలో మనం అవుట్లైన్ గురించి అయితే చూపిస్తూ ఉన్నాను కాబట్టి ఇందులో చూపిస్తే మనకి లెంతీ అయిపోతుంది. మనకి ఎక్కడైతే అవసరమో అక్కడ బాగా డీప్గా ఎక్స్ప్లెనేషన్ లోతుగా చేయాల్సి ఉంది కాబట్టి ఇవి కూడా పెడితే బాగా లెంతీ అయిపోతుంది కదా, మీకే బోర్ కొడుతుంది చూపించిన వల్ల చూపించుకోవడం. అందుకని చెప్పేసి ఇక్కడ బ్యాక్ పీస్కి నేనైతే బెల్ట్ అంటే మనకి నడుం పీస్ వస్తుంది కదా, నడుం పీస్ కూడా నేనైతే చూపించట్లేదు. ఇక్కడైతే ఫ్రంట్ డాట్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ డాట్స్ వేసేటప్పుడు చూడండి, అక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే మనము రౌండ్ సైడ్ విడిచిపెట్టేసేయండి. విడిచిపెట్టేసి ఈ కిందది క్లాత్ వచ్చేసి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఇలా చేతితో ఇలా ఒక్కసారి రుద్దితే మనకి ఫోల్డింగ్ అయితే పడిపోతుంది. సరేనా? ఇంకొకసారి మనం ఆది మెజర్మెంట్లో తీసుకుంటున్నాం కాబట్టి ఆది బ్లౌజులో డాట్స్ ఎంతెంత పొడవు ఉన్నాయో వాళ్ళు కుట్టారో ఒకసారి మనము చూసుకుందాము. మనకి 3 డాట్స్ అయితే వచ్చి ఆ 3 డాట్స్ కూడా మీరు కొలుసుకోండి. అలా కొలుసుకుంటే అక్కడ ఎంతెంత లెంత్ అయితే ఉన్నాయో అంతకంటే ఇంకొక 1/2 ఇంచు మనం ఎక్కువే పెట్టుకోవాలి మన బ్లౌజ్లో. ఎందుకంటే కుట్టుల్లోకి క్లాత్ వెళ్తుంది, ఖర్చు వెళ్తుంది కాబట్టి. అక్కడ సమయానికి 2.5 ఉందనుకోండి, ఇక్కడ 1/4 తక్కువ 3, ఇంకొక 1/2 ఇంచు ఎక్కువే కలిపేసి పెట్టండి. అలా పెడితే మనకి సరిపోతుంది. అయితే ఇప్పుడు షోల్డర్ సగానికి ఇలా ఫోల్డ్ చేయండి. అలా ఫోల్డ్ చేసి కిందకు కూడా కరెక్ట్గా చూసుకోండి. చూసుకొని ఒకసారి చేత్తో ఇలా రుద్దండి. ఇదే గుర్తు. మీరైతే కింద పీసు మరీ ఎక్కువగా అటు సైడ్ ఫోల్డింగ్ అయితే చేసుకోకూడదు. వీడియోలో చూసినట్టు కరెక్ట్గా షోల్డర్కి తిన్నగా మనకి కనిపించాలి. అలా ఉండేటప్పుడే మనకి బ్రెస్ట్ కొనభాగం అనేది షోల్డర్కి చూపిస్తుంది, పక్కలకు చూపించకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎంతైతే లెంత్ అయితే కొలిసామో ఆ లెంత్కి మార్కింగ్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనము కటింగ్ వీడియోలో 2.5 ఇంచులు అయితే మనము కింద డాట్ కోసం అయితే మనం వదిలాం కదా, ఆ 2.5కి మనకి సెంటర్ పాయింట్ నుంచి అటు ఒక 1.25 ఇంచు, ఇటు ఒక 1.25 ఇంచు అయితే మార్క్ చేసుకోండి. ఉక్కు పట్టి సైడ్ అయితే మనం ఆ సెంటర్కి ఇలా మార్కింగ్ చేసుకుంటే జస్ట్ మనం అటు 1.25 ఇంచు, ఇటు 1.25 ఇంచు, 1/2 ఇంచు అయితే సరిపోతుంది. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర వచ్చేసి చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచుకి అలా మార్క్ ముందు చేసేసేయండి. 1 ఇంచు కానీ లేదంటే 1.25, 1.5 అయినా సరే. సరేనా? 1 ఇంచుకి మాత్రం తగ్గకూడదు. అలా చూసుకోండి. చూసుకొని ఈ క్లాత్ పెట్టండి. పెట్టేసి అక్కడ మార్కింగ్ చేయండి. అక్కడ మనం ఇలా చేత్తో రుద్దితే మనకి అక్కడ ఫోల్డింగ్ పడిపోతుంది కదా, ఆ ఫోల్డింగ్ దగ్గర ఇంకొకసారి అయితే మీరు అక్కడ డాట్ పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఆది బ్లౌజ్ అయితే తీసుకుందాం. ఆది బ్లౌజ్లో చూడండి 2 డాట్స్ అంటే మనకి రైట్ సైడు, లెఫ్ట్ సైడు కింద పెద్ద డాట్లు ఉంటాయి కదా, నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను క్లారిటీగా ఒకసారి చూడండి. ఒక డాటు 1/2 ఇంచ్ ఎక్కువ ఉంది, ఒక డాటు 1/2 ఇంచ్ తక్కువ ఉంది. మనం ఖర్చు భాగంలో సమానంగా పట్టుకొని ఎలా చూస్తే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంది. అయితే ఈ బ్లౌజు స్టిచ్చింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. బ్లౌజ్ స్టిచ్చింగ్లో నేనేమి వంకలు తీయట్లేదు, ఇది బయట స్టిచ్ చేసింది. కానీ డాట్స్ విషయానికి వచ్చేసరికి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉంది. అంటే మీకు దీన్ని బట్టి ఏం అర్థం అవ్వాలి, మనం ఎన్ని బ్లౌజెస్ కుట్టినా సరే మనకి పొరపాట్లు అంటూ ఎక్కడో ఒక దగ్గర వస్తుంది. నీవెంత పర్ఫెక్ట్గా అనే వర్క్ చేసినా ఎక్కడైనా పొరపాట్లు అయితే వస్తాయి ప్రతి ఒక్క మనిషికి. ఆ పొరపాట్లని 1కి 2 సార్లు సరిదిద్దుకుంటే కరెక్ట్గా అయితే ఉంటుంది. సరేనా? కాబట్టి ఇప్పుడు చాలామంది అయితే అంటారు కదా, మాకు రైట్ సైడ్ కప్పు బాగా కుదరట్లేదు, లెఫ్ట్ సైడ్ కుదురుతుంది అని. దానికి కారణం ఇదే, మనం డాట్స్ వేసేటప్పుడు కరెక్ట్గా 1కి 2 సార్లు చూసుకోవాలి. అలా చూసుకున్న తర్వాత ఇక్కడ నేను డాట్స్ మార్కింగ్ కూడా చేశాను కదా, చేసిన తర్వాత ఆది బ్లౌజ్ కంటే ఇంకా డాట్స్ మనకి ఇంకా పర్ఫెక్ట్ రావాలంటే మరికొద్దిగా ఎక్కువ పెట్టుకోండి. అక్కడ డాట్ అయితే చాలా చిన్నగా ఉంది కదా, ఉక్కు పట్టి
ఒక హాఫ్ ఇంచ్ మనం పెంచుకుంటే ఇంకా పర్ఫెక్ట్ అనేది ఉంటుంది. మనము డాట్స్ అలా చూసేసరికి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయితే ఉండకూడదు. సేమ్ రెండిటి మధ్య ఒకే లెంత్ ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. అలా లెంత్ కరెక్ట్గా ఉండేటప్పుడు అంటే మ్యాక్సిమం 1.5 ఇంచు లేదంటే 1 ఇంచు అలా ఉండేటట్టు చూసుకోండి. అలా చూసుకుంటే నీట్గా ఉంటుంది. ఇటు 4th డాట్ వేసుకునేటప్పుడు పైనకి ఒక హాఫ్ ఇంచుకి అయితే మార్క్ ముందైతే చేసుకోండి. అలా చేసుకున్నాక కిందది తక్కువ పెట్టండి, అటు పైనకు ఉండేది ఎక్కువ పెట్టండి. అలా మార్కింగ్ చేసుకొని మనము అక్కడ ఒక డాట్ పెట్టుకుంటే మనకి అక్కడ ఒక ట్రయాంగిల్ షేప్లో అయితే వచ్చేటట్టు అయితే చూసుకోండి. సేమ్ లెంత్ ఉండేటట్టు చూసుకోండి. అలా చూసుకుంటే ఇంకొక విషయం ఏంటి అంటే మనము ప్రతి ఒక్క మార్కింగ్లో కూడా పై భాగానికి ఎక్కువ వదులుతున్నాము, అంటే ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్కువ వదులుతున్నాము, కిందకి తక్కువ వదులుతున్నాము. షోల్డర్ దగ్గర కానీ ఉక్కు పట్టి దగ్గర కానీ ఇటు ఖర్చు వైపు కానీ, సరేనా? ఎందుకు అంటే మనకి బ్రెస్ట్ కిందకి జారిపోకుండా కొద్దిగా సపోర్ట్ ఇచ్చి ఆ డాట్స్ వల్ల పైకి లేపినట్టు ఉండడానికి అని మనము తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు అలా కరెక్ట్గా డాట్స్ అన్నీ పెట్టాక ఒకదానిపైన ఒకటి వేసి మనం ఇలా చేతితో అద్దితే మనకు అక్కడ మార్కింగ్ అయితే పడిపోతుంది. అయితే బిగినర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఎప్పుడైనా రైట్ సైడే మనము చేసుకోవాలి మార్కింగ్, లెఫ్ట్ సైడ్ అయితే చేయొద్దు. రైట్ సైడ్ మీకు చేసుకుంటే చెయ్యి వాటం అనేది కరెక్ట్గా ఉంటుంది. అలా చేసుకున్నాక లెఫ్ట్ పీస్ దానిపైన వేసి చేతితో అద్దితే మనకు వచ్చేస్తుంది, మార్కింగ్ చేసుకుంటే అయిపోతుంది. సరేనా? కిందకి తక్కువ ఉండాలి, పైనకి ఎక్కువ ఉండాలి. అలానే ఇది షోల్డర్ తిన్నగా డాట్ ఉండాలి. అలానే మనకి ఇటు కూడా అటు ఎక్కువ ఉండాలి, ఇటు తక్కువ ఉండాలి. ఇది కూడా తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండాలి. ఇలా ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. అలా చేసుకుంటే మనకి 2 డాట్లు కరెక్ట్గా అయితే వస్తాయి అన్నమాట. ఇందాక మనం బ్లౌజులో చూసాం కదా, అలాగే ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా అయితే వస్తాయి. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే మనకి సిల్కీ క్లాత్ అయ్యేటప్పుడు ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు, సిల్క్ బ్లౌజ్కి లైనింగ్కి మనకి కుట్టు పడట్లేదు, డాట్స్ వేసేటప్పుడు కలిసి రావట్లేదు అని చెప్పారు. కాబట్టి అలా చూసుకుంటే మనం ఈ విధంగా లైనింగ్కి బ్లౌజ్ క్లాత్కి ఒకసారి అటాచ్ చేసేటట్టు ఒక కుట్టు అయితే పెద్ద కుట్టు అయితే వేసేసేయండి. అవి ఎక్కడికి వెళ్తాయి? కరెక్ట్గా మనకి డాట్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందన్నమాట. ఒకటి లోపల ఉండిపోవడము ఒకటి బయటికి రావడము లేకుండా కరెక్ట్గా మనకి ఉంటుంది. ఆల్రెడీ వెడల్పులు అలానే పొడవులు మనం ఆల్రెడీ మార్కింగ్ చేసినాం కదా. ఒక క్లాత్కి ఓపెన్ అవ్వకుండా స్టిచ్చెస్ కూడా వేసుకున్నాం కదా. మనకి చాలా నీట్గా అయితే ఎంత సిల్కీ క్లాత్ అవ్వని సరే మనకి డాట్స్ విషయంలో చాలా పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. బిగినర్స్ ఇలాంటి టిప్స్ తీసుకోవడం వల్ల స్టిచ్చింగ్ తొందరగా చేసేస్తూ ఉంటారు. బిగినర్స్ అయితే చాలా కష్టపడుతూ ఉంటారు దీనికోసం. కుట్టడం ఇప్పడం అలా చాలా టైమ్స్ అయితే ఇప్పడం కుట్టడం అయితే చేస్తారు. బిగినర్స్కి మెయిన్గా డాట్స్ కానీ సైడ్స్ జాయింట్స్ కానీ హ్యాండ్స్ జాయింట్స్ కానీ అవి చాలా కష్టం కాబట్టి దాని గురించే ఈ వీడియోలో అయితే ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా డాట్కి మనకి 3 డాట్స్ కూడా టోటల్గా హాఫ్ ఇంచు ఖర్చు అయితే వెళ్ళాలి, పావించు అలా. తర్వాత కింద డాట్కి అయితే మనము 2.5 ఖర్చు అయితే అక్కడైతే మనకి ఆ ఖర్చులోకి అయితే ఆ డాట్ ఖర్చులోకి అయితే వెళ్ళాలి. ఒకవేళ మీరు ఆ డాట్లో తక్కువగానే వినియోగించారనుకోండి ఫ్రంట్ సైడ్ ఎక్కువ అయిపోతుంది, ఎక్కువ వినియోగించారనుకోండి ఫ్రంట్ సైడ్ తక్కువ అయిపోతుంది. కరెక్ట్గా కటింగ్ వీడియోలో మనం ఎంతైతే ఖర్చుకు పెట్టామో అంతే ఇక్కడ వినియోగించాలి. మనం ఇంతకుముందు కుట్టిన దారాలు ఏమైనా మనకి కనిపిస్తే అవి ఇలా చేత్తో లాగేస్తే వచ్చేస్తాయి, పెద్ద కుట్టు వేసాం కాబట్టి. మనకి ఈ విధంగా కప్పు అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా అయితే వచ్చింది. ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుని మనము ఇటు సైడ్స్ ఖర్చు సైడే మనం ఉంచుకోవాలి. మనకు కరెక్ట్గా షోల్డర్కి తిన్నగా మనకి ఆ చివరి భాగం అనేది చూపిస్తుంది. మనం ఉక్కు పట్టి సైడ్ కానీ దాన్ని అటు ఫోల్డింగ్ చేసాం అనుకోండి మనకు క్రాస్గా కనిపిస్తుంది అనమాట. బ్రెస్ట్ కొన భాగం వచ్చేసి సంఖ భాగంలో కనిపిస్తుంది. చాలామంది బిగినర్స్ దీన్ని కూడా కన్ఫ్యూజ్ అయితే అవుతారు. చాలా పర్ఫెక్ట్గా కుడుతున్నాం కానీ మనకు కరెక్ట్గా బ్రెస్ట్ కొన భాగం వచ్చేసి సంఖ వైపు చూపిస్తుంది అక్క అనేసి అంటారు. అయితే ఇప్పుడు మనము సేప్ పట్టీలు అయితే వేసుకుందాం. సేప్ పట్టీలు వచ్చేసి లైనింగ్ పీసు లైనింగ్ సైడ్ పెట్టుకోవాలి. బ్లౌజ్ క్లాత్ సైడ్ అయితే మనం అవుట్లైన్ వేసాం కదా ఆల్రెడీ, ఆ విధంగా చేసుకోవాలి. అలా చేసుకొని 3 పీసులు సమానంగా పెట్టుకొని
మనకి ఖర్చులోకి ఇక్కడ ఒక పావించి కంటే ఎక్కువే వెళ్ళేటట్టు చూసుకొని ఏది గుంజకుండా నీట్గా అలా పట్టుకొని సమానంగా 3 క్లాతులు ఉండేటట్టు వేసుకుంటే సరిపోతుంది. అయితే బిగినర్స్కి కోసం కొద్దిగా అయితే విడమర్చి చెప్పాల్సి అయితే ఉంటుంది. లేదు అంటే మనం స్టిచ్చింగ్ వీడియోలో ప్రతి వీడియోలో కూడా మనమైతే దీని గురించి బాగా డీప్గా అయితే చూపిస్తాను కదా. ఇక్కడ వచ్చేసి ఖర్చు పాయింట్ అయితే మనకి బయటికి కనిపించాలి. ఇప్పుడు మనం కుట్టేటప్పుడు చూడండి 2 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లోపల ఉన్న క్లాత్ని మనం బయటికి తీసుకుందాము. బయట ఉన్న క్లాత్ని లోపలికైతే వెళ్ళిపోతుంది. బయట ఉన్న ఖర్చు కనిపించే ఖర్చు అంతా లోపలికి వెళ్ళిపోతుంది. లోపల ఉన్న మంచి క్లాత్ వచ్చేసి బయటకు వస్తుంది. చూడండి మనకి లోపల బయట ఖర్చు కనిపించకుండా నీట్గా అయితే ఉంటుంది. ఎక్స్ట్రాలు ఉంటే ఈ విధంగా కట్ చేసుకోండి. మనకి ఉక్కు పట్టి సైడ్ వచ్చేసి చూడండి ఇక్కడ కొద్దిగా వంకరగా అయితే కనిపిస్తుంది కదా, అలా కట్ చేయండి. అలా కట్ చేసేటప్పుడు ఇంకా అటు రౌండ్ సైడ్ కూడా కొద్దిగా ఎక్కువగా వంకరగా అయితే కనిపిస్తుంది. అయితే మీకు అలా కట్ చేస్తే తగ్గిపోతుందేమో సేఫ్ బెల్ట్ అనేసి బిగినర్స్ అయితే అనుకోవచ్చు కదా. మన ఆది బ్లౌజ్లోను మనం కుట్టే బ్లౌజ్కి సేఫ్ బెల్ట్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి, సరేనా. ఈ విధంగా ఇక్కడ కూడా మనకి కొద్దిగా రౌండ్ సైడ్ కూడా వంకరగా ఉంది కాబట్టి అలా స్ట్రైట్గా ఒక కుట్టేసి అటు సైడు ఇటు సైడు మధ్యలో తెక్కకుండా ఆ చివర ఈ చివర తెగేటట్టు కట్ చేయండి. అలా అయితే మనకి స్ట్రైట్గా అయితే ఉంటుంది. బిగినర్స్ ఇక్కడ కూడా ఒక మైనస్ పాయింట్ అయితే చేస్తారు. వంకరగా వచ్చేటట్టు అలా కుట్టేస్తే మనకి ఉక్కు పట్టి కాజా పట్టి వంకరగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఉక్కు పట్టి కాజా పట్టి ఆల్రెడీ వేసాను, అంటే ప్రతి వీడియోలో చూపిస్తామని ఇక్కడ చూపించట్లేదు. ఒకసారి కొలుసుకుంటే కాజా పట్టి తక్కువ ఉంది, ఉక్కు పట్టి ఎక్కువ ఉంది. ఒకసారి మన ఆది బ్లౌజ్లో కాజా పట్టి ఎంత ఉంది, ఇది ఎంత ఉంది ఒకసారి చూసుకుంటే కరెక్ట్గా మనకుంది. ఖర్చులకు సరిపడా ఒక పావించు క్లాత్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి కాజా పట్టి మనకి కరెక్ట్గా వచ్చింది. ఉక్కు పట్టి ఎక్కువగా వచ్చింది. ఎందుకు అంటే ఉక్కు పట్టిని మనము లోపలికి మలుస్తూ ఉంటాము, కాజా పట్టి బయటికి ఏమంటే మలుస్తాము కాబట్టి ఆటోమేటిక్గా ఎక్కువ వస్తుంది. ఆ ఎక్కువని ఈ విధంగా ఒక స్టిచ్ చేసేస్తే సరిపోతుంది. మనకి ఎంతైతే ఎక్కువ వచ్చిందో ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చింది కదా, మార్క్ చేసుకొని ఒక కుట్టేసి కట్ చేయండి. అలా అయితే మనకి నీట్గా ఉంటుంది. కుట్టేయకుండా కట్ చేయొద్దు. అయితే మనం రౌండ్ తీసాం కదా, రౌండ్ ఒక్కటే తీయాలి, షోల్డర్ అయితే తీయొద్దు. అలా తీసేటప్పుడు షోల్డర్ మనకి పెరిగిపోతుంది కదా, రౌండ్ ఎక్కువ పెరిగిపోతుంది కదా, షోల్డర్ జారిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఒకసారి రౌండ్ చుట్టూ ఒక 1/4 ఇంచ్ అలా మార్క్ అయితే చేయండి. మనం బ్యాక్ సైడ్ కటింగ్ వీడియోలో ఎలా చేసామో అదే విధంగా చేసి ఇప్పుడు ఆది బ్లౌజ్తో ఇలా రౌండ్స్ అయితే కొలుసుకోండి. ఒక 1/4 ఇంచ్ మనం కుట్టే క్లాత్ 1/4 ఇంచ్ ఎక్కువ వదలాలి, మనము ఆది బ్లౌజ్ తక్కువ వదలాలి. ఇక్కడ షోల్డర్ కుట్టు అయితే మనకి ఆది బ్లౌజ్లో ఉంటుంది కదా, అక్కడ మార్క్ చేసుకోండి. చూడండి 1 ఇంచ్ వరకు అయితే మనకి ఎక్స్ట్రా అయితే వచ్చింది. ఆ ఎక్స్ట్రాలో షోల్డర్ కుట్టుల్లోకి ఒక 1/2 ఇంచ్ వదలండి. అలా వదిలినా మనకి ఇంకొక 1/2 ఇంచ్ అయితే ఉంది. ఆ 1/2 ఇంచ్ని ఈ విధంగా ఒక కుట్టేసి కట్ చేసేయండి. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, అక్కడ క్రాస్గా అయితే కనిపిస్తుంది కానీ క్రాస్ ఏమీ లేదు, మనకు అలా కనిపిస్తుంది. కొద్దిగా క్రాస్గా అయితే కట్ చేశాను. అయితే మీకు అలాగా షోల్డర్ కట్ చేయడం వల్ల ఆర్మ్ హోల్ మనకి తగ్గిపోతుంది అని మీకు డౌట్ రావచ్చు. ఒకసారి అయితే కొలుసుకోండి. ఆల్రెడీ మనకి ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది కదా, మనకి ఓన్లీ షోల్డర్లోకి కుట్టుల్లోకితోని మనకి బ్యాక్ సైడ్ 10 ఇంచీలు అయితే చూసాం కదా ఆర్మ్ హోల్ రౌండ్, ఇక్కడ కూడా 10 ఇంచీలు ఉంటే సరిపోతుంది, సరేనా. అలా అయితే మనకి ఉంది. ఒకసారి అయితే కాజా పట్టి కూడా ఒకసారి కొలుసుకుందాం. మనం ఉక్కు పట్టి అయితే కొలిసాం కదా ఆది బ్లౌజ్తోని, కాజా పట్టి కూడా మీకు డౌట్ ఉంటే బిగినర్స్ అయితే కొలుసుకోవాలి. ప్రతి ఒక్క పార్ట్ కొలుసుకోవడం వల్లనే మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే వస్తుంది. అక్కడ షోల్డర్ దగ్గర కుట్లు వరకు కొలుసుకుంటే మనకు ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్కువ ఉంది. 1/2 ఇంచ్ షోల్డర్ కుట్టుల్లోకి సరిపోతుంది కాబట్టి మనకి కాజా పట్టి చాలా కరెక్ట్గా అయితే ఉంది. ఇక్కడ నడుం బెల్ట్ అయితే వేసేసాను. మనకి బ్యాక్ సైడ్ అయితే నడుం పట్టి ఈజీయే కదా, అందుకే నేనైతే చూపించలేదు. షోల్డర్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇక్కడ బిగినర్స్కి అయితే ఒక టిప్ అయితే ఉంది. మనం జాయింట్ చేసేటప్పుడు రౌండ్ సైడ్ కరెక్ట్గా అయితే పెట్టాలి. ఇప్పుడు ఇలా పెట్టాను కదా, రౌండ్స్ కరెక్ట్గా ఉండాలి. ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే మనం ఇటు హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా, అటు సైడ్ అయితే విడిచిపెట్టాలి. 2 కుట్లు అయితే వేయాలి, కుట్టుల్లోకి 1/2 ఇంచ్ అయితే విడిచిపెట్టాలి.
ఈ విధంగా కుట్టాక ఒకసారి నేను షోల్డర్ పీస్ అయితే చూపిస్తాను చూడండి. మనకి ఇటు సైడ్ కరెక్ట్గా ఉండేటట్టు నేను అక్కడ స్టిచ్ వేసాను, అలానే ఉండేటట్టు చూడండి. అక్కడ ఖర్చు కార్నర్లో అలా ఖర్చు ఉంటే కట్ చేసుకోండి. అటు అయితే మనకి కొద్దిగా ఒక అర్ధపావంత మిగిలింది కాబట్టి ఆ ఎక్స్ట్రా మనము కట్ చేసుకుంటే హ్యాండ్స్ వేసేటప్పుడు మనకి ఎటువంటి ముడతలు గుల్లలు లేకుండా నీట్గా అయితే ఉంటుంది. ఇటువైపు కూడా ఇటు మనకి ఇలా బాగా వచ్చింది, ఇటు సైడ్ ఒక అర్ధపావు మిగిలింది కాబట్టి దాన్ని కూడా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే మనకి ఇటు సైడు అటు సైడు ఖర్చులు ఆ విధంగా షోల్డర్లో కట్ చేసుకుంటే మనం మెడపట్టి వేసేటప్పుడు కానీ, పైపింగ్ వేసేటప్పుడు కానీ, హ్యాండ్స్ వేసేటప్పుడు కానీ చాలా నీట్గా అయితే ఉంటుంది. బిగినర్స్ అయితే ఒకసారి షోల్డర్ అయితే ముందు హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడే ఒకసారి కొలుసుకోండి. అలా కొలుసుకొని మనకి 2 ఇంచీలు అయితే మెయిన్ బ్లౌజ్లో ఆది బ్లౌజ్లో ఉంది కదా, మనం ఇక్కడ 2 ఇంచీలు ఉంచితే ఖర్చుకి ఎంతెంత ఉంది అని ఒక అవగాహన అయితే ఉంటుంది. అంతే మనము కుట్టుల్లోకి వినియోగించవచ్చు. లేదు అంటే బిగినర్స్ అయితే చాలా ఎక్కువ ఒక్కొక్కసారి 1 ఇంచ్ కూడా పట్టేస్తూ ఉంటారు, అప్పుడు షోల్డర్ తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ అయితే చేసుకుందాం. ఫ్రంట్ వైపు ఫ్రంట్ సైడ్ మనం పెట్టుకుంటే సరిపోతుంది. కట్ పెట్టాం కదా ఫ్రంట్ సైడు, అతుకులు కూడా వేసాము హ్యాండ్ పార్ట్కి. తర్వాత వచ్చేసి షోల్డర్ తిన్నగా ఒక కట్ అయితే పెట్టాము, ఆ కట్ ఉండేటట్టు చూసుకోండి. కుట్టుల్లోకి పావించు వదిలేసి ఏమి గుంజకుండా సాగదీయకుండా నీట్గా వేసేసేయండి. 2 కుట్లు అయితే వేసేసేయండి, హ్యాండ్ నీట్గా అయితే వస్తుంది. అయితే ఇక్కడ మనకి ఫ్రంట్ సైడ్ అయితే కొద్దిగా క్లాత్ అయితే మిగిలింది కదా, అది ఎందుకు మిగిలిందో నేను చెప్తాను. ఇక్కడ సేఫ్ బెల్ట్ కరెక్ట్గా మనకి సరిపడా ఉందా లేదా కాజా పట్టి సైడ్ అని ఒకసారి కొలుసుకోండి. మనకు ఒక పావించ్ అయితే ఎక్కువ అయితే ఉంది కదా, ఆ ఎక్కువ నుండి ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర అయితే ఒక 1 ఇంచ్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేయండి. అలా కట్ చేస్తే మనకు ఆల్రెడీ హ్యాండ్ పార్ట్ వచ్చేసి 9.5 ఉంది కాబట్టి ఆ ఎక్స్ట్రా ఉన్నది ఎక్స్ట్రానే మనకు ఉంది కాబట్టి అది కట్ చేసేయండి. ఏమైనా మీరు కొలుసుకోండి, కొలుసుకున్న తర్వాత ఎక్స్ట్రాలు ఉన్నవి కట్ చేసుకోండి. అక్కడ ఆర్మ్ హోల్ దగ్గర 1 ఇంచ్ ఎందుకు మిగిలిందంటే మనం కటింగ్ వీడియోలో 1.5 ఇంచ్ ఎక్కువ పెట్టాము కాబట్టి అక్కడ మిగిలింది, లేదు అంటే అది కూడా మనకి మిగలదనమాట. ఇప్పుడు ఆది బ్లౌజులో బ్యాక్ సైడ్ ఎంత ఉంది, మనం కుట్టే బ్లౌజులో ఎంత ఉంది, కాజా పట్టి ఆది బ్లౌజులో ఎంత ఉంది, మనం కుట్టేదంటే ఎంత ఉంది, ఉక్కు పట్టి ప్రతి ఒక్కటి కూడా అలాగొకసారి కొలుసుకోండి. అలా కొలుసుకున్న తర్వాత కరెక్ట్ చేసుకోండి. కరెక్ట్ చేసుకున్న తర్వాత అయిపోతుంది కదా. నేనైతే ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ నెక్లకి అయితే పైపింగ్ అయితే వేసాను, ఆ వీడియో ఇంకొకసారి మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే సైడ్స్ ఎలా జాయిన్ చేయాలో చూద్దాము. సైడ్ హ్యాండ్ నుండి కింద వరకు ఒకసారి 2 బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ పెట్టుకుంటే బ్యాక్ సైడ్ ఎక్కువ వచ్చిందనుకోండి మనకి సంఖ భాగంలో ఒక కుట్టు అయితే వేసేసండి. ఫ్రంట్ సైడ్ ఎక్కువ వస్తే సంఖ భాగంలో అయినా వేసుకోవచ్చు, లేదంటే ఒక డాట్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్రంట్ డాట్ అయితే వేసేసాను. అయితే ఆ ఎక్కువ కూడా మనకు రాదు, ఎందుకు వచ్చిందంటే మనము సేఫ్ బెల్ట్లో ఎక్కువ క్లాత్ పెట్టాము, కరువు తీసాము, కానీ ఫ్రంట్ సైడ్ క్లాత్లో కరువు తీయలేదు కటింగ్ వీడియోలో, కాబట్టి ఆ ఎక్కువ అయితే మిగిలింది. మనం ఇప్పుడు హ్యాండ్ లూజు, ఆర్మ్ హోల్ లూజు, సేఫ్ బెల్ట్ లూజు ఒకసారి కొలుసుకుంటే హ్యాండ్ లూజు మనకి 6 ఇంచులు ఉంది, కానీ మన కస్టమర్ వచ్చేసి 6.5 ఇంచులు కొద్దిగా లూజు పెట్టండి అని చెప్పారు, 6.5కి పెట్టేస్తే సరిపోతుంది. ఆర్మ్ హోల్ వచ్చేసి 8 ఇంచులు ఉంది, 8 ఇంచులకు పెట్టేస్తే సరిపోతుంది. అలానే ఇక్కడ కింద కూడా మనకి ఎంత ఉందో సేఫ్ బెల్ట్లో అంత పెట్టేస్తే సరిపోతుంది. తనైతే ఒకసారి ఏమన్నారంటే నడుము కొద్దిగా టైట్ పట్టండి అని చెప్పేసి అన్నారు, కాబట్టి మనము కుట్టేసాక నడుము కొలుసుకున్నాక టైట్ వేసుకుంటే సరిపోతుంది, అప్పుడు మనకి చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడు బిగినర్స్ అయితే అలా మార్క్ చేసుకోండి. అలా మార్క్ చేసుకొని మనం అన్ని లూజులు అయితే కొలుసుకున్నాం కదా, ఆ లూజుల మీదే ఒక స్టిచ్ అయితే ఇటొక స్టిచ్ అటొక స్టిచ్ అయితే వేసేసేయండి. వేసాక అటు ఇటు మనం కుట్టేసాం కదా, మధ్యలో అయితే మనకి అక్కడ 1 ఇంచ్ అయితే అలా మిగిలింది క్లాత్. ఎందుకు మిగిలింది, బ్యాక్ సైడ్ ఎక్కువ వచ్చింది ఫ్రంట్ సైడ్ తక్కువ వచ్చిందంటే సేమ్ మనము ఆది మెజర్మెంట్ ఎలా ఉందో అలానే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసాం కాబట్టి మనకు కూడా మిగిలింది. ఇదో ఆది బ్లౌజ్కి కూడా మనకు మధ్యలో 1 ఇంచ్ అయితే గ్యాప్ అయితే ఉంది కాబట్టి మనకు కూడా మిగిలింది. ఈ గ్యాప్ లేకుండా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లారిటీ ఇస్తాను. ఒక సిస్టరు నాకు కామెంట్ కూడా 2 టైమ్స్ అయితే చేశారు, ఉక్కు పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ ఎందుకు ఉంది అనేసి. నెక్స్ట్ వీడియోలో ఆల్రెడీ ఆ వీడియో చేసేసాను కానీ అప్లోడ్ చేయలేదు, చేస్తాను. నడుము లూజ్ అయితే మనము
మీకు దగ్గరగా కూడా చూపించాను. ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అలానే ఇక్కడ కూడా చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్కి సమానంగా వచ్చింది. మనకు ఒక హాఫ్ ఇంచు పావించు అటు ఇటు వచ్చినా ప్రాబ్లం అయితే లేదు. మనము మళ్ళీ కుట్లు వేసుకోవచ్చు, లూజులు టైట్లు. అయితే ఎలా కొలుసుకోవాలి అని మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ మనకి మిడిల్ బ్రెస్ట్ లూజ్ అయితే మనము కంపల్సరీ చూసుకోవాలి. బిగినర్స్ అయితే ఇది మిస్ అవుతారు. మీరు ఎంత పర్ఫెక్ట్గా మీరు స్టిచ్ చేసినా సరే మిడిల్ బ్రెస్ట్ లూజ్ చూసుకుంటేనే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా అయితే ఉంటుంది. మీరు చాలామంది అయితే ఈ విధంగా చూసుకుంటే మనకి యాజ్ ఇట్ ఈజ్ అందులో ఉన్న కంటే ఒక రవ్వ ఎక్కువ తక్కువ ఎంత అయితే వచ్చింది, మనము మళ్ళీ కుట్టులు కవర్ చేసుకోవచ్చు. మనకు ఖర్చు కూడా ఉంది, అలానే టైట్ కూడా పట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి ఆ కస్టమర్ వచ్చేసి నడుం కొద్దిగా టైట్ పట్టండి అన్నారు, ఇంకో కుట్టు వేసేస్తే సరిపోతుంది. సరేనా? అయితే ఇక్కడ వచ్చేసి చూడండి, మనము రౌండ్ అయితే ఒకసారి కొలుసుకుందాము. ఉక్కు పట్టి నుండి ఇక్కడ స్టార్ట్ చేసి నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మన ఉక్కు పట్టి సమానంగా పెట్టుకొని ఈ విధంగా కొలుసుకుంటే సరిపోతుంది. మనకి అక్కడ హ్యాండ్స్ దగ్గర మనకి కరెక్ట్గా షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు ఈ కుట్టు కలిసిందా లేదని చూసుకోండి. మనదేమో కొద్దిగా తక్కువ వచ్చింది, ఆది బ్లౌజ్ కొద్దిగా ఎక్కువ వచ్చింది. అది ఎందుకు అంటే మనం ఆల్రెడీ షోల్డర్ దగ్గర టైట్ కోసం భుజాలు జారుతున్నాయి అని ఆ కస్టమర్ చెప్పారు. ఆ బ్లౌజ్ భుజాలు జారుతుంది కాబట్టి నేను నాడాలు కూడా పెట్టించుకున్నా. మీరైతే కొద్దిగా టైట్గా కుట్టండి అంటే మనం ఒక పావించు షోల్డర్ పట్టుకున్నాం కాబట్టి తగ్గిందనమాట. మనం అలా బ్యాక్ రౌండ్ కరెక్ట్గా ఉందా లేదా, ఉక్కు పట్టి సైడ్ రౌండ్ కరెక్ట్గా ఉందా లేదా, కాజా పట్టి సైడ్ ఉందా లేదంటే మనది ఒక హాఫ్ ఇంచు తగ్గింది. హాఫ్ ఇంచు కూడా మనం షోల్డర్ పట్టుకోవడం వల్లే తగ్గింది. లేదు అంటే అంత కరెక్ట్గా అయితే వస్తుంది. ఇదే మెజర్మెంట్స్ మీరు ఫాలో అయితే అవ్వండి, మీకు ఇసుక రేణువు కూడా తేడా లేకుండా వస్తుంది. మనము ఖర్చు వైపు ఒక 3-4 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. రౌండ్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ హ్యాండ్ జాయింట్ దగ్గర సైడ్స్ జాయింట్ దగ్గర ప్లస్ గుర్తు అయితే వచ్చింది, మీరు దగ్గరగా అయితే చూడొచ్చు. అయితే మీకు ఇంకా స్క్రీన్లో బాగా కనిపించాలంటే పెద్ద స్క్రీన్లో టీవీ స్క్రీన్లో కానీ ల్యాప్టాప్ స్క్రీన్లో కానీ చూస్తే మీకు చాలా క్లారిటీ అయితే వస్తుంటుంది అనమాట. సరేనా? బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలామంది బిగినర్స్ ఏమనుకుంటారు, కటింగ్లోనే ఉంది అనుకుంటారు. కానీ కటింగ్లోనే కాదు, స్టిచ్చింగ్లో కూడా చాలా టిప్స్ అయితే ఉంటాయి. అలా చూడడం వల్లనే మనకి ఆ టిప్స్ అన్నీ ఫాలో అయితే మనకి బ్లౌజ్ అయితే చాలా నీట్గా అయితే ఉంటుంది. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకైతే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.